వైఎస్ఆర్ నగర్ బాబు ఫంక్షన్ హాల్ నందు జీవన్ డీజే ఈవెంట్స్ ఆధ్వర్యంలో వోకల్ స్టార్ సీజన్ 1 10వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కె పెంచల్ ప్రసాద్ గారు, ఫిలిం డైరెక్టర్ శివసాయి వర్ధన్ గారు, పాటూరు శ్రీనివాసులు గారు పాల్గొన్నారు. జీవన్ డీజే ఈవెంట్స్ అధినేత జీవన్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలను తెలిపారు. అనంతరం వోకల్ స్టార్ విజేతలకు విచ్చేసిన అతిథుల చేత ట్రోఫీలను ఇచ్చి ఘనంగా సన్మానించారు. జీవన్ గారికి వెన్నంటూ ఉంటూ సహాయ సహకారాలు అందించిన పెద్దలందరికీ పూల మొక్కలు ఇచ్చి ఘనంగా సన్మానించారు. పై కార్యక్రమం నందు జిల్లాలోని ఆర్కెస్ట్రా అధినేతలు, సంగీత ప్రియులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. అంత ఆనందంగా నేను గర్వంగా చెప్పుకోవడం కాదు, అంత ఆనందపడుతున్నాం. సో అలాంటి వ్యక్తికి ఒక చిరు సత్కారం మా తరపు నుంచి శ్రీ స్వరూప్ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నా. స్వరూప్ అంటే నువ్వేరా, ఎవరు అనుకుంటావు ఆయన అంటే ఎవరిని ఎప్పుడు పిలుస్తానో నీకు అర్థం కావట్లేదు కదా, సింక్లో చెప్తా అన్ని. ఈ అబ్బాయిని ఒక యాక్చువల్లీ ఒకసారి సీజన్ 1 ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు ఈ అబ్బాయితో అప్రోచ్ చేయాలి, నాకు చిన్న హెల్ప్ చేయాలా స్వరూప్ అని. ఈ అబ్బాయి మంచి ఆర్టిస్ట్, చాలా బాగా వేస్తాడు. ఎస్ పేపర్ షార్ట్స్ ప్లీజ్. శ్రీ సుస్వ రాజా గారికి నా చిరు సత్కారం త్రూ స్వరూప్ ద్వారా. థ్యాంక్ యూ స్వరూప్, ఐ లవ్ యూ స్వరూప్, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ యువర్ ఆర్టిస్ట్. ఈ అబ్బాయి ఆర్ట్ వేస్తే అట్టే నిలిచిపోద్ది అట్లాగే చూడండి. ఎస్ శ్రీ ఇక్కడ కనిపిస్తుంది నా అర్థం. ఒకసారి గట్టిగా మా రాజా గారికి గట్టిగా చప్పట్లు అందరూ కూడా. స్వరూప్ థ్యాంక్ యూ, ప్లీజ్ స్వరూప్. ఈ అబ్బాయి వేసాడు నాది. సో నాకు ఈ సమాజంలో నేను వెళ్ళిపోవడానికి నాకు ఇంతకు మించి అంటే ఒక బొకేలు, ఫ్లవర్ వాజులు ఇవన్నీ కూడా నాకు పెద్ద ఖర్చుతో ఉండింది, కానీ ఇది నా ఆత్మకు సంబంధించింది. నా గురువుకి ఇలా ఇచ్చుకోవడం చాలా ఆనందం వేసింది. ఒకసారి కొంచెం గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ ఆల్వేస్. Happy congratulations to these events for the 10th anniversary, not so successfully 20 years music film journey. ఎంతోమంది పెద్దలు, మా ఆర్కెస్ట్రా అసోసియేషన్, మా ఆర్కెస్ట్రా రంగాన్ని నడిపిస్తున్నారు. మా పెద్దలు సురేష్ అన్న, శాంతన్న, అలాగే నాగేంద్రన్న. వారి ద్వారా మేము పాటకి సంబంధించిన, ఆర్కెస్ట్రా ఆర్గనైజింగ్కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడంతో పాటు సంస్కారం ఎలా ఉండాలి, ప్రోగ్రాం చేయడమే కాదు మనం ఎలా ఈ సమాజంలో జీవించాలి, ప్రజలకి మన తోటి కళాకారులకు ఎలా మనం సహాయపడాలి అనే గొప్ప విలువల్ని కూడా మేము తెలుసుకున్నాం. మా సీనియర్స్ దగ్గర మేము తెలుసుకున్న విషయాన్ని మా జూనియర్స్ కాదు, మా నెక్స్ట్ జనరేషన్ అయినటువంటి జీవన్, కేదార్, ఇలా అందరూ కూడా చక్కగా నేర్చుకున్నారు, వాటిని ఆచరణలో పెడుతున్నారు. ఇంత సక్సెస్ఫుల్ సాధించి కూడా ఒక మనిషిని అభిమానిస్తూ, గౌరవిస్తూ ఈ విధంగా నన్ను నిజంగా నాకైతే మాట రావట్లేదు. అందరికీ నమస్కారం. మా కల్చర్ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వోకల్ స్టార్ సీజన్ 1లో నేను సెకండ్ రన్నర్అప్గా ఉన్నాను. నేను అనంతపురం జిల్లా నుంచి వచ్చాను. ఈ కాంపిటీషన్లో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈవెంట్
ఈ కార్యక్రమాన్ని తలపట్టినటువంటి జీవన్ గారికి ధన్యవాదాలు. అలాగే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి ధన్యవాదాలు. నాకు విద్య నేర్పించిన గురువులకి నమస్సుమాంజనులు తెలియజేసుకుంటాను. వాళ్ళ పాదపద్మాలకు నా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా కల్చర్ టీవీ వాళ్ళకి, యాజమాన్యానికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మా కల్చర్ వాళ్ళకి నా ధన్యవాదాలు. మమ్మల్ని ముందుకు నడిపించి మాకు ఇట్లాంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి డీజే ఈవెంట్స్ జీవన్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకొంచున్నాను. నేను ఈ వోకల్ స్టార్ సీజన్ 1లో టాపర్గా ఫస్ట్ విన్నర్ అయినందుకు నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైం నా పాట పాడినటువంటి అందరి సింగర్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. గురువు గారైనటువంటి సుస్వర రాజా గారికి నేను ధన్యవాదాలు తెలుపుకొంచున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేంద్ర. స్వరూప గారు మరి రన్నర్గా సెకండ్ ప్రైజ్లో నేను, మరి థర్డ్ ప్రైజ్లో సహోదరుడు స్వామి గారు ఉన్నారు. దానికి ఎంతో సంతోషపడుతున్నాను. మరి ఈ విషయాన్ని ఇంకా ఇటువంటి విషయాలన్నీ కూడా సోషల్ మీడియాలోకి ప్రచారం చేస్తున్నటువంటి మా కల్చర్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నమస్కారం. ఇలాంటి అవకాశాలు ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటూ జీవన్ సార్ గారికి ధన్యవాదాలు. జీవన్ సార్ థ్యాంక్ యూ సో మచ్. జీవన్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎంత అభిమానంతో చిన్నప్పటి నుంచి కళాకారుల మధ్య తిరిగాను నేను. ఈవెన్ కరోనా టైంలో మన కళాంజలి సీనన్న మేము కలిసి ఒక సాంగ్ కూడా చేసాము. విలయతాండం చేస్తున్నప్పుడు ప్రజలకి మనోధైర్యాన్ని కలిగించడానికి ఒక సాంగ్ చేశాను. మన కోరస్ కూడా పడాను నేను. అయితే మిస్ అయిపోయాను. మళ్ళా ఈ వేదికని వీటిని మిస్ అయిపోయాను. మళ్ళా జీవన్ వీడి నా క్లాస్మేట్ ఇతని ఎంట్రీతో మళ్ళా మంచి ఆనందమైన రోజుగా, ఇది ఒక రోజే రాని రోజు కాకుండా మళ్ళీ వచ్చే రోజుగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. ఇంట్లో నుంచి ఎప్పుడు ఇంట్లోనే ఉండి బయటకు రాకుండా బయట ప్రపంచాన్ని చూడకుండా ఉండేటటువంటి జీవనం ఉన్నది. ఒకప్పుడు అలాగే స్టేజ్ మీద కనపడ్డాను లేదు, కానీ జీవనం నాకు చాలా సన్నిహితి, నిజాయితీ కలిగిన వాడు, సత్ప్రవర్తన కలిగిన మాట మార్చుడు. అందుకనే నాకు బాగలేదు. ఈరోజు రాకూడదు వాస్తవాలు ఎక్కడో చిన్నగా వచ్చి తమ్ముడిని కలుస్తుంటే చాలా సంతోషం అనుకున్నా. చాలా 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 సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదములు తమ్ముడు. శుభాశీస్సులు. మీకు కుదిరితే ఒక 2 లైన్లు వాడగలరా? 2 లైన్లు. అవేతి రమే రమే మనోరమే సహస్రపాణ తత్తుల్యం రామనామవరాననే. హాయి 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 వెన్నెలమ్మ హాయి 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 ప్రియ ప్రియనైన పాట పాడని హాయి హాయి. మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం, బెస్ట్ విషెస్, గుడ్ లక్. సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, టేక్ కేర్.